జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నన్నే కొడతారా? నిన్నే కాదు, తప్పు చేస్తే నీ జేజమ్మనైనా కొడతాను. అత్తయ్య అరవుకో. నీ అరుపు నిన్ను సమర్థిస్తుందేమో గాని నన్ను సమాధానపరచదు. ఏంటి సమాధానపరచదు? తప్పు చేసిన దాన్ని సమర్థిస్తూ వెనకేసుకొస్తున్నారా? అసలు ఇదేం చేసిందో తెలుసా? మార్నింగ్ 15 lakhs తీసుకున్నావు కదా, ఖర్చు చేయాల్సి వచ్చింది. మీరు మీకోసం ఆర్డర్ చేసిన జ్యువెలరీ 15 లక్షలతో బిల్లు తీసుకొచ్చానమ్మా. ఇంత చేసిన దాన్ని వదిలేసి నా మీద చెయ్యి చేసుకుంటారా? చేయి చేసుకోక నువ్వేదో గొప్ప పని చేస్తున్నావని నీతో చేయి కలిపి నేను కూడా దాన్ని బయటికి గెంటలా? శభాషని నీ వీపు చరచాలా? లేకపోతే నువ్వేదో పుణ్యకార్యం చేస్తున్నావని చేతులెత్తి దండం పెట్టాలా? తప్పప్పుడు నువ్వే నిర్ణయించి శిక్ష అంటూ ఈ ఇంటి సిరిని, మహాలక్ష్మి లాంటి కోడల్ని బయటికి గెంటే అధికారం నీకెక్కడిది? ఈ ఇంటి పెద్దని, సమస్యని పరిష్కరించాల్సిన దాన్ని నేనున్నాను ఇక్కడ. నేనున్నంత వరకు ఈ ఇంట్లో ఎవరి పెత్తనాలు సాగవు. శిక్షించాలో క్షమించాలో నిర్ణయించాల్సిన దాన్ని నేను. పెత్తనం పెద్దతనం. 25 ఏళ్ల నుంచి రెప్ప వేయకుండా కష్టపడి పైసా పైసాకి కాపలా కాస్తూ ఆస్తి 10 పెంచిన దాన్ని నేను. దానికి మీరిచ్చే బహుమానం ఇదేనా? నిన్న కాక మొన్న వచ్చి ఇష్టానికి లక్షలు ఖర్చు చేసిన దానికి మీరు రక్ష? అందరి ముందు నోరు పారేసుకుంటూ కోడలి మీద చెయ్యి చేసుకునేదాకా వచ్చారా? ఇంకా ఈ ఇంట్లో మిగిలి చచ్చిన మర్యాద ఏముందని పంచ పట్టుకుని వేళ్లాడటానికి పరువు పోగొట్టుకుని చచ్చి బతకడం కన్నా మాది మాకు పనిచేస్తే మా బతుకేదో మేం బతుకుతాం. ఉమ్మడి ఆస్తి ఎవరి ఇష్టాలకు వాళ్ళు ఖర్చు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. కాసు కరిగిపోతే చిప్ప పట్టుకొని అడుక్కు తినాల్సిన అవసరం నాకు లేదు. మాకు రావాల్సింది మాకు పంచివ్వండి. అరవకు తోడేలు పిల్ల, అదే కోడలు పిల్ల. ఏమిటి నా ప్రాణం పోయేంత వరకు పంపకాలు కుదరవు అన్నానని ఇలా అంటే కాళ్ళబేరానికి వస్తాననుకున్నావా? బతిలాడి నువ్వే కరెక్టు అంటాననుకున్నావా? పంచివ్వు పోతానని నాటకాలాడుతున్నావా? ఇదిగో, నీ గురించి కొత్తగా వచ్చిన వాళ్ళకి, నిన్న మొన్న ఎదిగిన పిల్లలకి తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసు. నిన్న మొన్నటి వరకు అది భరించింది, నేను సహించాను. దానికి మగతోడు లేదు. దాని కొడుకింటికి వచ్చాడు, కోడలింటికి వచ్చింది. సరే నువ్వు ఇంతదాకా వచ్చాక నేను నీకు అడ్డు చెప్పదలుచుకోలేదు. ఒరే చిన్నోడా, అమ్మా, వెంటనే లాయర్ని పిలవరా. దీని మూలధనం ఏమిటో, ఇది పెంచిందేమిటో పొగరతో సహా ఎవరి వాట వాళ్ళకి పంచిచ్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.